ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి గాని పెన్ను తీసుకెళ్లి చూపించమంటున్నాను. దానికి ఎందుకంత బెబ్బేలు? వెళ్ళు. మేడం ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి పని మాత్రం నాకు అప్పచెప్పకండి. ఏ ఆయనకేమన్నా 2 కొమ్ములున్నాయా? పొడి చేస్తాడా ఏంటి? అదేంటి మేడం, ఆయన మీ ఆయనేగా, బాస్ని పట్టుకొని అలా అంటారేంటి? ఆయన మా ఆయనే, కానీ ఇక్కడ కాదు, ఇంట్లో. ఇక్కడ ఆయన పెద్ద పొజిషన్లో ఉన్న ఎంప్లాయీ, ఆ తర్వాత పొజిషన్లో ఉన్న ఎంప్లాయీని నేను. అంత మాత్రాన గజగజ వణికిపోక్కర్లేదు. తప్పు చేసినప్పుడు భయపడాలి, లేనప్పుడు ఎందుకు భయం? ముందు నువ్వు వెళ్ళు. నువ్వు ఈ భయాన్ని పోగొట్టుకోవడానికైనా వెళ్ళాలి. వెళ్ళు, వెళ్ళి పెన్ చూపించి తీసుకురా. అయ్యో సారీ మేడం, నేను వెళ్ళలేను. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు నన్ను క్షమించాల్సిందే, ప్లీజ్ మేడం. నేను వెళ్ళడానికి ఇష్టపడకే నీతో పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమో వెళ్ళను అంటున్నావు. ఏంటి మేడం? ఏం లేదులే, తప్పే ఉంది, నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వెళ్ళి చూపిస్తాను. ఓకే మేడం. రే రూటర్, కోమాలో నుంచి బయటపడ్డట్టు ఆ వెర్రి చూపులేంట్రా? ఎక్కడ నిద్రపోతున్నావో కూడా తెలీదా? నా ఎదురుగా కూర్చొని నిద్రపోతావా? ఇందుకేనా నేను నీకు జీతం ఇస్తుంది? జీతం ఇస్తున్నానని బూతు మాటలు మాట్లాడకండి. ఎక్కడిస్తున్నారండి జీతం? ఎక్కడిస్తున్నారు? ఆల్రెడీ 3 నెలల సంతోషం నీ అకౌంట్లో అడ్వాన్స్గా ఉంది కదరా. దేవుడా, నన్ను మర్డర్ చేయకుండా ఆపు స్వామి. ఏంటి మర్డర్ చేస్తావా? నేను మర్డర్ చేయడం అటుంచండి, నేను బతుకుండగానే నన్ను పోస్ట్ మార్టం చేసి చంపుతున్నారు మీరు. చంపేది నేను కాదురా, నువ్వు. ముందు ఆ నిమ్మకాయల దండ తీసేసి తగలడు. ఎదురుగా దిష్టి బొమ్మను చూస్తున్నట్టుంది. దిష్టి బొమ్మ ఉన్నట్టే ఉంది నా బతుకు. తీసుకెళ్లి ఆ డస్ట్బిన్లో పడే. ఎందుకు పడేయడం? ఇంటికి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు చికెన్లో పెట్టుకుంటా. అసలు నిమ్మకాయలు కొనడానికి కూడా డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే రోజు చికెన్ ఎలా తింటున్నావురా? పక్కింటోళ్ళు నాటుకోళ్ళు పెంచుతున్నారు, రోజు ఒకదాన్ని లేపేస్తున్నారు. చివరికి నా బతుకు దొంగకోళ్ళ బతుకైపోయింది. దయచేసి నా అకౌంట్లో ఉన్న సంతోషాన్ని తీసుకుని జీతం వేయించండి మహాప్రభు. మీరిచ్చిన 500తో నాన్నగారికి పెన్ను గిఫ్ట్గా కొన్నాను. ఓ, మీ మామగారికి పెన్ గిఫ్ట్గా కొన్నారా? ఎందుకండి డబ్బులు దండగా? ఆయనకు కూడా 500 సంతోషాన్ని ఇస్తే సరిపోయేదిగా. షట్ అప్. వెరీ నైస్. ఆఫీస్ టైం అయిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. నేను వస్తాను. నేను రావచ్చా? మీ మామగారిని కలవడానికి పర్మిషన్ ఎందుకండి? జన్మకో శివరాత్రి అని అప్పుడప్పుడు ఇలాంటి మంచి ఆలోచనలు వస్తుంటాయి మీకు. పదండి మరి. నువ్వు ఆకరా. రావచ్చా? అది మీకు పరాయి ఇల్లు కాదు కదా.
ఇవాళ ఈ ఎర్రమట్టితో 25,000 సంపాదించాలి. రూత్, వెళ్దామా రూత్? వెళ్దాం వెళ్దాం. గుడ్ల గొప్ప నిన్నే చూస్తుంది. పద. ఏంట్రా నేను గుడ్లగోబనా అనరా అను. గోప దర్శనం కోసం కొంపనాశనం అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో చేసి కొంపనాశనం చేస్తాన్రా. శృతి, శృతి, అయ్యో ఏంటి దేవకి అంత కోపంగా ఉన్నా? నువ్వు ఊరుకో. ఎక్కడది? ఏంటి మమ్మీ, మామూలుగా పిలవచ్చు కదా, ఎందుకలా అరుస్తున్నావు? ఏమిటా సమాధానం? నువ్వసలు సంబంధం లేకుండా నా మీద కోపడుతున్నావే, ఎందుకు అని అడుగుతున్నా. తిన్నగా సమాధానం చెప్పు. ఏంటి మమ్మీ, ఎందుకిప్పుడు ఇంత బీపీ పెంచుకుంటున్నావు? తల్లితో మాట్లాడే మాటలేనా ఇవి? నేనేమన్నాను? కోపడితే బీపీ పెరుగుతుందేమో చూసుకో అంటున్నాను. రాను రాను నీ పద్ధతి అస్సలు బాగుండడం లేదు. అసలు నందుతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలుసా? నందుతో బాగానే ఉంటుంది కదే, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. చనువు కొద్దీ సమాధానం చెప్పేటప్పుడు కొంచెం పెడసరిగా ఉంటుంది. అదో పెద్ద విషయం అని పిలిచి అడుగుతున్నావా నువ్వు? అమ్మా, ఇందాకే నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? నువ్వెందుకు నందుతో రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు? రెస్పెక్ట్ లేకుండానా? నేనెప్పట్లాగే ఉంటున్నానే. ఎప్పట్లాగే ఉండడం కాదు, నువ్వు చెప్పే సమాధానాలు ఎలా ఉంటున్నాయో, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. అసలు నీ మనసులో ఏముంది? వాడినెందుకేదో శత్రువుని చూస్తున్నట్టు చూస్తున్నావు? ఆ, అవతలి వాళ్ళకి నచ్చినట్టే బతకాలి అంటే కుదరదు కదా. మనకి నచ్చినట్టే మనముంటే అవతలి వాళ్ళకి శత్రువుగా కనిపిస్తాం. ఆయన నీ కొడుకొచ్చి చెప్పాడా అలా అని? నీ కొడుకేంటే నీ కొడుకు? నువ్వెవరు? నా కూతురు కాదా? నేను నీ కూతుర్నే. నందు గారు మీ కొడుకేనా అని. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటి? నా మీద లేని పని చెప్పాడా నీ కొడుకు? నేను చెల్లెళ్ళని మనసులో ఉంటే నీతో వచ్చి చెప్పేవాడు కాదు కదా, ఏదైనా నాతో మాట్లాడేవాడు. నందు నా దగ్గరేం చెప్పలేదు. మీ నాన్నగారే నీ ప్రవర్తన గురించి చాలా కోపంగా ఉన్నారు. అసలు నీ మనసులో ఏం పెట్టుకుని ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు పెడసరిగా ఉంటున్నావు? ఏం లేదు, సుధీర్ అన్నయ్యకి వాళ్ళ అత్తయ్య గారింటి నుంచి కోట్లాస్తి వచ్చేస్తుంది. నేను చివరిగా పుట్టాను, చిన్నదాన్నని. ఇంకా నా చేతికి ఏ బాధ్యతలు అప్పచెప్పకుండా ఎవరికో ఒకడికిచ్చి పెళ్లి చేసి తరిమేద్దామనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. ఈ ఆస్తి పాస్తుల్లో నా హక్కేంటో నేను అడుగుతాను. చూడు, అన్నిటికీ కంగారు పడిపోతే కుదరదు. నువ్వు కాస్త తిన్నగా ఉండు. జరగాల్సినవన్నీ సమయానికి జరుగుతాయి. మమ్మీ, ఆస్తిపాస్తుల విషయంలో, డబ్బుల విషయంలో ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. ఇంటికి పెద్ద కొడుకు అని కష్టపడింది నేను, సంపాదించింది నేను, నాకే హక్కుందని రేపంటే అప్పుడు గొడవ పడుతూ కూర్చోవటం కంటే ఇప్పుడే మేల్కోవటం మంచిది అని నా ఉద్దేశం. వాడు సంపాదించేదంతా ఎవరికోసం? మీకోసం కాదా? అలా అని నువ్వనుకుంటున్నావు. ఈ ఇంటికి పెద్ద కొడుకు ఒకప్పుడు బ్రహ్మచారి, అప్పుడు నీ కొడుకు. కాని ఇప్పుడు మధు అనే పెద్ద కోడలికి భర్త. ఆవిడేదో నూరిపోసి అన్నగారి మనసు మార్చేసేలోపు నేను నా జాగ్రత్తలో ఉండాలి అనుకుంటున్నాను. చూడు, పిచ్చి పిచ్చిగా నీ ఇష్టానికి ఏదేదో చేయకు. నేనున్నాను. నువ్వు నోరు మూసుకునుండు, అర్థమైందా? మళ్ళీ నీ బిహేవియర్లో ఏదైనా తేడా వచ్చి మీ నాన్న దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పూసే, అదేంటే నా గుండెల్లో గుండ్రాయి పడ్డది. సడన్ గా నందు నీ కొడుకేనా అని మీ అమ్మని అడుగుతావా? అసలు నీకు బుద్ధుందా? ఏ, నేను నిజం కక్కేస్తానని భయపడ్డావా? మరి చచ్చాను ఒక్క నిమిషం. అమ్మమ్మా, అంత త్వరగా నేనేది బయట పెట్టను. నువ్వేం కంగారు పడకు. మాటిచ్చాను కదా, మాట మీదే ఉంటా. దయచేసి నువ్వు ఆ మాట మీదే ఉండే. నేను నోరు జారి పెద్ద పొరపాటు చేశాను. క్షణక్షణ గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంది నా పరిస్థితి.
భగవంతుడా దీని నోటికి అడ్డుకట్టవేయి తండ్రి. ఇటు నేను పట్టుకుంటాను. పర్లేదు. నానా, అమ్మ మధు, అల్లుడు గారు రండి రండి రండి, నమస్కారం, కూర్చోండి. అమ్మా అల్లుడు గారు వచ్చారు, రా రమణి, రా రా రా, అల్లుడు గారు వచ్చారు. రాయ్యా, రా రా రా. రమణి, రమణి వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. అలాగే అత్తయ్య. కూర్చో నాయనా, కూర్చో. అల్లుడు గారు కూర్చోండి, కూర్చోండి. అమ్మా మధు, కూర్చో, కూర్చో అమ్మా. అల్లుడు గారు తీసుకోండి. అమ్మా ఇవిగో ఫ్రూట్స్ తీసుకో. రమణి, అబ్బాయి కాఫీ పెట్టు. అలాగే ఆ పండ్లు కాస్త కట్ చేసి పట్టుకురా, తింటాడు. బామ్మగారు వద్దు, కాఫీ మాత్రం చాలు. తినండి అల్లుడు గారు. అంటే ఫ్రూట్స్ కాఫీ కాంబినేషన్ బాగోదేమో. రమణి, మధ్యాహ్నం స్వీట్స్తో పాటు జంతికలేవో పట్టుకొచ్చాను కదా, ఆ జంతికలు ఇంకా వేరే ఏమున్నాయో అవన్నీ ప్లేట్లో పెట్టి తీసుకురా. అలాగేనండి. మరేం పర్లేదు, మీరు కూర్చోండి. రమణి, అల్లుడు గారు అలా అంటారు కానీ నువ్వు వెళ్ళి తీసుకురా, వెళ్ళు వెళ్ళు. సరే. మధు, ఇంకా నుంచున్నావేంటమ్మా, కూర్చో. కూర్చోమ్మా. అమ్మా కూర్చో. చాలా సంతోషం అల్లుడు గారు. అసలు మీ రాకని నేను ఏమాత్రం ఎదురు చూడలేదు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అల్లుడు గారు, మా మీద ఏమైనా కోపం ఉంటే అది మనసులో పెట్టుకోకండి. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి. అయ్యో, దయచేసి అలా అనకండి. పెద్దవారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అల్లుడు గారు ఇది తీసుకోండి. అయ్యో పర్లేదంటీ. తీసుకో బాబు. మళ్ళీ మీ ఇద్దరూ కలిసి జంటగా ఇంటికొస్తే మీ ఇద్దరూ వచ్చినట్టు లేదయ్యా, పండగొచ్చినట్టే ఉంది మాకు. నిన్నటి వరకు ఇల్లు ఇల్లులా లేదు. ఇంట్లో 3 మనుషులు ఉన్నామన్నమాటే గాని ఇంటి చుట్టూ వెళితే ఏదో యంత్రాల్లా ఇంట్లో తిరుగుతున్నాం తప్ప మా మనసుల్లో జీవం లేదయ్యా. నువ్వొచ్చావు, చాలా సంతోషంగా ఉంది. మీరిప్పుడు మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నారంటగా. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ బాబు. డాక్టర్ గారు అంతా బాగుందని చెప్పారు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నా ఆరోగ్యం బాగుంది, నేను పూర్తిగా కోలుకున్నాను. చాలా సంతోషం. మీ ఆరోగ్యం బాగుందని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రమణి, కాఫీ పెట్టావా? అయ్యో నామతి మండ, మర్చిపోయాను అత్తయ్య. వెళ్ళి పాలు పెట్టొస్తాను. నేను ఎంతో విచిత్రంగా బిహేవ్ చేసినా అవన్నీ మర్చిపోయి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఛీ, వీళ్ళ విషయంలో పొరపాటు చేశాను. ఒక్క 5 నిమిషాలు అల్లుడు గారు, పాలు కాగిపోతున్నాయి, కాఫీ ఇస్తాను. మరేం పర్లేదండి. నువ్వేమిటే అలా ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉండిపోయావు? మీరు మాట్లాడుతున్నారు కదే, మధ్యలో దూరి నేనే మాట్లాడతాను అన్నట్టు ఆగాను. నానా, మర్చిపోయాను. మీరు మళ్ళీ ఉద్యోగంలోకి రీజాయిన్ అవుతున్నారు కదా, మీ అల్లుడు గారు మీకోసం కొన్నారు. ఇవ్వండి. లేదు,
నువ్వే ఇవ్వు. కొన్నది మీరు మీ చేత్తోనే ఇస్తే బాగుంటుంది కదా. అంకుల్, థ్యాంక్ యూ అల్లుడు గారు. అయ్యో, చాలా కాస్ట్లీ పెన్లా ఉందే. మరి మీరు భయపడేంత కాస్ట్లీ ఏం కాదులే నాన్న. మీకు నచ్చిందా? నచ్చకపోవడం ఏంటమ్మా, అద్భుతంగా ఉంటాను. అల్లుడు గారు నా కోసం కొన్న పెన్ను. నేను రిటైర్ అయ్యే రోజు వరకు ఇదే పెన్ను వాడతాను. ఇదే పెన్నుతో సంతకం పెడతాను. చాలా బాగుంది అల్లుడు గారు, థ్యాంక్ యూ. ఒకసారి పేపర్ మీద రాసి చూడండి నాన్న, మీ చేతికి రాయడానికి అనుకూలంగా ఉందో లేదో. బ్రహ్మాండంగా ఉందమ్మా. అయినా నువ్వు చెప్పావు కదా, ఒకసారి రాస్తాను. రమణి, ఆ టేబుల్ మీద డైరీ ఉంది, ఒకసారి అందుకో. సరేనండి, ఇదిగోండి. చాలా బాగుంది అల్లుడు గారు. అత్తగారు, మీకోసం రెడ్ ప్యాక్ రెడీ. రెడ్డు పేక్ వచ్చేసిందా? ఆ, మీరు తెచ్చే కొత్త కొత్త వెరైటీ ఫేస్ ప్యాకులతోటి నా అందం రోజు రోజుకి పెరిగిపోతోందని ఒకటే టాకు. అవునత్తగారు, నేను కూడా దీన్ని మీకు మాత్రమే కాకుండా ఈ ఏరియా మొత్తం బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. మనకు మంచి ఆదాయం ఉంటుంది కదా. ఆ వద్దలుడు గారు, వ్యాపారం గీపారం చేస్తే వేరేదేదైనా చెయ్యండి, ఇది మాత్రం వద్దు. అదేంటి అత్తగారు, మనకు డబ్బులు వస్తాయిగా. అల్లుడు గారు, ఈ ఫేస్ ప్యాకులు వాడి ఈ వీధి వాళ్ళంతా నాలాగా యవ్వనంగా అయిపోతే మళ్ళీ నాకు విలువే ఉంటుంది. పాయింట్ అత్తగారు, నేను అస్సలు ఆలోచించలేదు. ఉమ్. ఇంతకీ ఇది ఎంత అల్లుడు గారు? 30,000 అడిగారు అత్తగారు. 30,000? 30,000? అమ్మా, ఫేస్ ప్యాక్ కి 30,000 అవసరమా? సంపు, మీ మమ్మీ సోప్ యాడ్కి వెళ్ళిపోతుందని నీకు కుళ్ళు. అయినా 30,000 వాడు అడిగితే ఇచ్చేస్తానా? 25,000కి బేరం తెగ్గొట్టా. ఆ? ఆ? ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఆంటీ. ఒరే కోటిగా, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? నీ ఫేస్ ప్యాక్ల వ్యవహారం తేలుద్దామని వచ్చా. రేయ్, నా ఫేస్ ప్యాక్ల వ్యవహారం తెలిసిన ఏంట్రా నువ్వు? చెప్తా. ఆంటీ, ఇదేం ప్యాక్ అన్నాడు? రెడ్డు ప్యాక్. ఆయన నువ్వేంటయ్యా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చేస్తున్నావు? లోక కళ్యాణం కోసం కొన్ని తప్పవు ఆంటీ. ఇది రెడ్డో ప్యాకో చీటింగ్ ప్యాకో ఇప్పుడే తెలుస్తాగా. రే కోటి, మర్యాదగా బయటికెళ్ళు. అత్తగారు, వీడికి చాలా రోజులుగా సంపు మీద కన్నుంది. వీడేదో చెడగొట్టడానికే వచ్చాడు. ముందు వీడిని బయటికి గంటేయండి. రేయ్, ముందు నువ్వు బయటికెళ్ళు. ఆంటీ, వెళ్తానంటీ, వెళ్తాను. ఒక్కసారి ఆ ఫేస్ ప్యాక్ వేసుకోరా. నేను ఫేస్ ప్యాక్ వేసుకోవడం గురించి నీకెందుకు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానంటీ, ముందు నా కోసం ఆ ఫేస్ ప్యాక్ వేసుకోండి. దాంట్లో పెద్ద కుట్రుంది. కుట్రేంటయ్యా కుట్ర? మా అల్లుడు గారినే సందేహిస్తావా? మా అల్లుడు గారు బంగారం. మీ అల్లుడు బంగారమో సింగారమో ఇప్పుడు తేలిపోద్దుగా. రేయ్,
నేను చంపేస్తాను. వెళ్ళరా ఇక్కడ నుంచి, వెళ్ళరా. చూసారా వీడు ఎంత కంగారు పడిపోతున్నాడో? మీకు ఇప్పుడు అర్థమవుతుందా దీంట్లో చీటింగ్ ఉందని? ఏయ్, నాలునే సందేహిస్తావా? ఇప్పుడే నీ ముందే ఈ ప్యాక్ వేసుకునొచ్చి చూపిస్తాను చూడు. ఆ, వేసుకుని ఏమవుతుంది? రెగ్యులర్గా వేసుకున్నట్టు వేసుకుంటుంది. ఉండండి. వేసుకున్నాను. ఏమైంది? ఏమీ కాలేదు. ఏమిటి అత్తగారు? ఎక్కడున్నావు నాన్నా? సారీ అమ్మా, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను మధు కలిసి అంకుల్ని చూడ్డానికి వచ్చాం. నేను మధు భోజనం చేసే వస్తాము, మీరు భోజనం చేసేయండి. అమ్మా, పరువు తీసిన వాళ్ళ కొంపకి వెళ్ళి పళ్ళికిలిస్తూ కబుర్లు చెప్తూ కూర్చున్నాడనమాట. అమ్మా సైలెంట్గా ఉండు. నీకు చెప్ప పెట్టకుండా నీ కొడుకు అత్తారింటికి వెళ్ళాడని బాధపడిపోతున్నావా? ఇంట్లో ఉన్న కొడుకు కూతుర్ని చూసి సంతోషించొచ్చు కదా. ఏయ్, ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా నందుతో పోల్చుకుంటూ నన్ను దెప్పి పొడుస్తున్నావు? అసలు కంటే వడ్డీ ముద్దంటారుగా, అలాగే చూస్తుంది మా మమ్మీ. వాడు నా సొంత కొడుకు కాదు అన్నట్టు మాట్లాడుతుంది. కొంప తీసి దానికి చెప్పావా ఏంటి?